గుడ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సాటర్న్ మహాదశని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాను. సో ఇఫ్ యూ లైక్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. ఓకే, సో సాటర్న్ మహాదశ అంటే ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్నేళ్ళు ఉంటుంది ఒక మనిషి జీవితంలో అంటే 19 years ఉంటుంది. అది ఎవరికైనా అందరికీ ఒకటే టైంలో రాదు. ఒక ఏజ్ అంటే ఇట్స్ నాట్ లైక్ ట్రాన్సిట్, రైట్? సో మీ పర్టికులర్ హారోస్కోప్ని, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ టైంలో వస్తుందో ఉంటుంది. అక్కడి నుంచి 19 years ఉంటుంది అనమాట. కొంతమందికి చిన్నప్పుడు వస్తుంది, కొంతమంది బాగా లేట్గా వస్తుంది, కొంతమందికి అసలు రాకపోవచ్చు సాటర్న్ మహాదశ వాళ్ళ లైఫ్లో. ఎవరికైనా 120 years బతికితేనే అన్ని దశలు చూడగలుగుతాం. సో బేసిక్గా ఈ సాటర్న్ మహాదశ ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అంటే కనుక దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి సాటర్న్ ఎలా బిహేవ్ చేస్తాడో అర్థం చేసుకోవాలి. సాటర్న్ క్యారెక్టరిస్టిక్స్ అర్థం చేసుకోవాలన్నమాట. సాటర్న్ రిప్రజెంట్స్ జస్టిస్, అంటే న్యాయాన్ని రిప్రజెంట్ చేస్తాడు. న్యాయం అనేది సత్యం, నిజం, రైట్? ఆ నిజమైన న్యాయాన్ని రిప్రజెంట్ చేస్తాడు. ఓకే, సో ఏమవుతుందంటే మాయను తొలగించేస్తాడు సాటర్న్. లైక్ రాహు మాయకు అమ్ముతాడు కదా, సాటర్న్ యాక్చువల్లీ మాయను తొలగించేస్తాడు. అంతకు ముందర మనకి ఏది ఇంపార్టెంట్ అని నమ్మావో అవి కనుక అన్ఇంపార్టెంట్ అవుతాయి మన లైఫ్లో. వాటిని ఏదో విధంగా రెస్ట్రిక్ట్ చేయడము, మన చేతి నుంచి తీసుకోవడము ద్వారా మాయను తొలగించేసి ఇది నిజము అని బేర్గా మనకి ఎదురుగుండా నుంచోపెడతాడనమాట. ఇది తట్టుకోవడం చాలామంది కష్టం. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అని మాయా ప్రపంచంలో బతుకుతూ అదే నిజం అనుకుంటారు. కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి, అనవసరమైన ఫ్రెండ్షిప్స్, అనవసరమైన చుట్టాలు, అనవసరమైన రిలేషన్షిప్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము. రైట్? కొంతమంది చూడండి, భార్యని, భర్తని, పిల్లల్ని కాకుండా ఎవరెవరికో ఇంపార్టెన్స్ ఇచ్చేస్తుంటారు. ఎక్కడి వరకు రిలేషన్షిప్ ఎంతవరకు ఇంపార్టెన్స్ అవ్వాలి అంతవరకు ఇవ్వాలి. అది కట్ చేసేస్తుంది. శని వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే బేర్గా చూపిస్తాడనమాట. ఎవరెవరి స్వార్థాలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. మీ వరకు, మీకు సంబంధించిన వరకు మీకు అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ సత్యం అనేది తెలుస్తుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే అసలు యాక్చువల్లీ బెస్ట్ థింగ్ ఈజ్ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి కుదిరినప్పుడు ఏ దశ ఎప్పుడు వస్తుందో కనుక్కోవాలి. సో సాటర్న్ దశ వస్తుంది అని తెలిసినప్పుడు ముందే దీనికి మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. మీకే తెలియదు కానీ ఏ రిలేషన్షిప్స్ ఉంటాయిపోతే ఓకే, ఇక్కడ సాటర్న్ క్లెన్స్ చేయబోతున్నాడు నా లైఫ్ని. అలాగే సాటర్న్ ఏం చేస్తాడంటే మనకి మాయ ఎక్కడెక్కడ ఉంటుంది, రిలేషన్షిప్స్లో డెఫినెట్గా ఉంటుంది మాయ అనేది. రెండోది మన మెటీరియలిస్టిక్ పొజిషన్స్లో కూడా ఉంటుంది. సో మెటీరియలిస్టిక్ పొజిషన్స్ కూడా లిమిట్ చేసేసేయడం ద్వారా, అది తీసేసుకోవడం ద్వారా, లేకపోతే వాటి వల్ల మనకి నష్టాలు తెప్పించడం ద్వారా, ఎక్సెస్ మెటీరియలిస్టిక్ పొజిషన్స్ అనవసరమైనవి ఉంటే కనుక మన జీవితంలో అవి మనకి యాక్చువల్లీ అవి మనకి కాదు, మనకి రాకూడదు, వచ్చాయి, లేదా మనకి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆ మెటీరియలిస్టిక్ పొజిషన్స్ని లిమిట్ చేసేస్తాడు. ఓకే, దిస్ ఈజ్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్, కానీ యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సాటర్న్ మహాదశ జరుగుతుంది అంటే అది నాకు ఉపయోగపడదు, యాక్చువల్లీ నాకు హార్మ్ చేసే ఛాన్సే ఉంది, అందుకని సాటర్న్ తీసేసుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. హీ బేసికలీ లిమిట్స్ అండ్ రెస్ట్రిక్ట్స్. అండ్ ఆల్సో సాటర్న్ దిస్ ఈజ్ హౌ నిజాన్ని బేర్గా నుంచోపెడతాడు. అదే న్యాయం, అదే ధర్మం. అలాగే రెండోది ఏం చేస్తాడంటే సాటర్న్ ఈజ్ అ ఓల్డ్ మ్యాన్. సో హీ రిప్రజెంట్స్ ఓల్డ్ థింగ్స్. అంటే ఏమవుతుందంటే కనుక అన్నీ నెమ్మదిగా జరుగుతుంటాయి. అండ్ ఆల్సో like Saturn represents delays, రైట్? సో బేసిక్గా ఏమవుతుందంటే కనుక దానికి టైం వస్తే తప్ప ఏవి జరగవు, దాన్ని పుష్ చేయలేం. మనం ట్రై చేస్తూనే ఉంటాం, ఎంతకి అవ్వవు, ఎందుకంటే ఈ డిలేస్. అలాగా మనకి కార్మిక్ లెసన్స్ నేర్పిస్తారు. ఓల్డ్ ఏజ్ అనేది మన చిన్నప్పుడు రాదు కదా, డిలే లేట్గా వస్తుంది. సో ఇట్ టేక్స్ టైం. సాటర్న్ రిప్రజెంట్స్ టైమ్ ఇట్ సెల్ఫ్ బై రిప్రజెంటింగ్ దిస్ ఓల్డ్ థింగ్స్. సో డిలేస్ అనమాట. సో డిలే అవుతున్నాయి అంటే మన ప్రయత్నం మనం చేయాలి, కానీ ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు. అది డిలే అవుతుంది అంటే కనుక దానికి ఒక రీజన్ ఉంటుంది. అంటే ఆ టైం అప్రాప్రియేట్ కాదనమాట అది మన చేతిలోకి రావడానికి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి సాటర్న్ మ్యారేజ్ హౌస్లో ఉంటాడు, అది డిలే చేసేస్తూ ఉంటుంది మ్యారేజ్ని. వన్ గుడ్ థింగ్ అబౌట్ సాటర్న్ ఈస్ హీ డిలేస్ బట్ ఇట్ డజంట్ డినై. లైక్ మార్సు, రాహు ఇలాంటివి యాక్చువల్లీ దే కెన్ డినై. బట్ సాటర్న్ కనుక ఏదైనా ఒక పర్టికులర్ భావాన్ని చూస్తున్నా, అందులో ఉన్నా కూడా ఆ భావాన్ని డిలే చేస్తాడు, కానీ డినై అయితే చేయడు, ఇస్తాడు.
కష్టం మీద వర్క్ మీద డిలే చేసి ఇస్తాడు. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. ఇది క్లియర్గా సాటర్న్ మహాదశలో మనకు అర్థమైపోతూ ఉంటుంది. చాలా పనులు లేట్ అవుతున్నాయి. నేను ఎంత ఎఫర్ట్ పెట్టినా, అంతకు ముందర 1 యూనిట్ ఆఫ్ ఎఫర్ట్ పెడితే 4 యూనిట్స్ ఆఫ్ రిటర్న్ వచ్చేది. ఇప్పుడు 4 యూనిట్స్ ఆఫ్ ఎఫర్ట్ పెడితే 1 యూనిట్ రిటర్న్ రావడం కూడా గగనంగా ఉంది అనే విషయం మనకి సాటర్న్ మహాదశలో అర్థమవుతుంది. సో డిలేస్ని యాక్సెప్ట్ చేయాలి. సాటర్న్ ఇంకా ఏం రిప్రజెంట్ చేస్తాడంటే కనుక కామన్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తాడు. అంటే హీ వాంట్స్ అస్ టు హెల్ప్ కామన్ పీపుల్ అండ్ రెస్పెక్ట్ దెమ్ ముందర. ఓకే, చాలామంది పని మనుషుల్ని, వాళ్ళకి ఎంత పని చేసే వాళ్ళని ఓకే వీళ్ళకి ఫుడ్ పెట్టేస్తున్నాము, లేకపోతే వీళ్ళకి ఏవో జీతాలు ఇచ్చేస్తున్నాం కాబట్టి, లేకపోతే వాళ్ళ ఎంప్లాయీస్ని కొంచెం చులకంగా చూస్తారు. మీరు ఎంత డబ్బు ఇవ్వండి వాళ్ళకి, మీరు ఎంత ఫుడ్ పెట్టండి, రెస్పెక్ట్ ఇవ్వకపోతే సాటర్న్ అస్సలు ఒప్పుకోడు. ఓకే, సో యూ నీడ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వన్ అండ్ ఆల్సో హెల్ప్ ఇన్ వాట్ ఎవర్ ద వే యూ కెన్. కానీ హెల్ప్ చేశాను, నేను సాటర్న్ పాసిఫై చేశాను అనుకుంటే అవ్వదు. ఓకే, సో చేయడం వరకే మీది. చేయడం అయితే తప్పకుండా చేయాలి. రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. ఎవరైనా సరే మనకన్నా కొంచెం తక్కువలో ఉన్నారు అనేసి డిస్రెస్పెక్ట్ చేసామంటే సాటర్న్ అది అసలుకి నచ్చదనమాట సాటర్న్కి. సో కామన్ పీపుల్ని రెస్పెక్ట్ చేయండి. అలాగే రెండోది సాటర్న్ రిప్రజెంట్స్ డిజబిలిటీస్. సో ఎస్పెషల్లీ ఏదో ఒక హెల్త్ రిలేటెడ్ డిజబిలిటీ అంటే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే పర్మనెంట్ డిజబిలిటీ కాదు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే మనం లిమిట్ అవుతాం కదా, ఆ విధంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఇస్తూ కూడా లిమిట్ చేస్తూ ఉంటాడనమాట. సాటర్న్ మహాదశ 19 years నడుస్తుంది కాబట్టి ఇది జరుగుతూ ఉంటుంది. సో హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండడము. అండ్ ఎస్పెషల్లీ సాటర్న్ రిప్రజెంట్స్ వాత ఇన్ ఆయుర్వేద. సో ఎయిరీ గ్రహ అనమాట. సో ఈ డ్రైనెస్ పెరిగిపోవడము, బాడీలో ఎమోషన్స్ డ్రై అయిపోవడము, డిప్రెషన్, నర్వస్నెస్, యాంగ్జైటీ ఇలాంటివి పడతాయి. సో వాటికి ముందరే ఆయిల్ మసాజెస్ చేసుకోవడము, డయట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము, ఇలాంటివి చేసుకుని ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ హౌ యూ వుడ్ హ్యాండిల్ సాటర్న్ దశ. ఇది అండ్ ఆల్సో సాటర్న్ రిప్రజెంట్స్ డిసిప్లిన్, రైట్? డిసిప్లిన్ లేకపోతే సాటర్న్కి అస్సలు నచ్చదనమాట. ఇష్టం వచ్చినట్టు లేట్గా వెళ్ళిపోవడము, ఏదైనా ఎవరికైనా ఇక్కడికి వస్తామని చెప్పి చేయడము, లేకపోతే ఒకరోజు తొందరగా లేవడం, ఒకరోజు లేట్గా లేవడము, అర్ధరాత్రి పడుకోవడాలు, ఇష్టం వచ్చిన తిల్లు తిండాలు, ఇవన్నీ అస్సలు నచ్చవు సాటర్న్కి. సాటర్న్కి నచ్చేది ఏంటంటే మితాహారం తీసుకోవడము, మితంగా ఉండడం జీవితంలో. ఇదే సాటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, రైట్? సో ఫస్ట్ అదేదో సాటర్న్ మనకి నెత్తి మీద మొట్టికాయలు చెప్పే ముందరే మనమే కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, మన నోరుని తిండి విషయంలోనూ మాట విషయంలోనూ. మాట కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటే దానికి 100% ఇమ్మీడియట్గా రిటర్న్ ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. దానికి దెబ్బలు కొట్టి నేర్పిస్తూ ఉంటాడు. అంటే హీజ్ లైక్ ఎ టీచర్. సో అది కూడా స్ట్రాంగ్ టీచర్. నెమ్మదిగా మర్యాదగా చెప్పడు, దెబ్బ కొట్టి 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 చెప్తాడు. ఆయన ఏం నేర్పిస్తే తెచ్చుకున్నా ముందరే నేర్చేసుకుంటే దెబ్బల బాధ చాలా మటుకు తగ్గుతుంది, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ డిసిప్లిన్. ఇంకోటి సాటర్న్కి నచ్చింది ఏంటంటే యంగ్ పీపుల్ నచ్చాడు సాటర్న్కి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏజ్ చేసిన పిల్లవేషాలు వేస్తుంటారు. వాళ్ళకి అస్సలు సాటర్న్కి అస్సలు నచ్చదనమాట, చూపిస్తాడు. పిల్లవేషాలు మానుకుని ఆ ఓవర్ యాక్షన్ అదంతా మానేసి నార్మల్గా ఉండవు నేర్పించడం. సాటర్న్ ఆల్సో వాంట్స్ us to learn కొంచెం ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ డిటాచ్మెంట్, రైట్? సో ప్రతి దానికి అతిగా ఎమోషనల్గా ఓవర్ రియాక్ట్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది కూడా సాటర్న్ మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఇది మనకి ముందరే ఉంటే పర్వాలేదు, లేకపోతే కనుక సాటర్న్ దశలో ఇది వస్తుంది, నేర్పిస్తారు, ఈ లెసన్ నేర్పిస్తారు. బట్ ది సేమ్ టైం సాటర్న్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన జస్టిస్ కదా, ఆయన ధర్మరాజ్ టైప్. సో ఆయన ఏం చేస్తారంటే కనుక నిజంగా మనం సాటర్న్ని అర్థం చేసుకుని ముందరే ఫాలో అయిపోవడం, దశ నుంచి స్టార్ట్ అవ్వక ముందరే ఇవన్నీ ఫాలో అయిపోవడం స్టార్ట్ చేసి సాటర్న్ దశను కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగితే విపరీతమైన సక్సెస్ ఇస్తాడు. అండ్ మనకి ఏం కావాలో మన కార్మిక్ లెసన్ బట్టి మనకి ఏది పాజిటివ్ చేయాలో అది సాటర్న్ చేస్తాడు కూడా, తప్పకుండా చేస్తాడు సాటర్న్. ఎందుకంటే ధర్మరాజు ఆయన, ధర్మం ప్రకారం నువ్వు మంచి కర్మ చేసి అన్ని బుద్ధిగా వింటే నీకు ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి కదా, మంచి సర్టిఫికేషన్ వస్తుంది. నాట్ ఓన్లీ జస్ట్ మార్కులు, యాక్చువల్ రియల్ స్కిల్ వస్తుంది. సాటర్న్ రియల్గా నేర్పిస్తాడు. ఇది ఇల్యూషన్ కాదు కదా, నిజంగా నీకు ఆ స్కిల్ వస్తుంది, నిజంగా నువ్వు సక్సెస్ అవుతావు. ఎలాగా మంచి టీచర్ నేర్పిస్తే ఎలా సక్సెస్ అవుతావు, అలా సాటర్న్ మహాదశలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే ఓన్లీ థింగ్ ఈస్ మనం సాటర్న్ అర్థం చేసుకుని ఆయన ఏం నేర్పిస్తున్నాడో వాటిని యాక్సెప్ట్ చేసి ఏడుపులు ఆపేసి
ఫోకస్ చేసుకుంటే సాటర్న్ మహాదశని చాలా మటుకు హ్యాండిల్ చేయగలుగుతాం. రెండోది ఏంటంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడము, శని గ్రహానికి అభిషేకాలు చేయించడము, నవగ్రహ పూజలు చేయించడం, ఇవి చేస్తూ ఉండాలి పీరియాడికల్గా. అది కూడా హెల్ప్ చేస్తుంది సాటర్న్ దశలో. ఐ హోప్ దిస్ హెల్ప్స్.